లకిడికాపూర్లోని అశోక హోటల్లో జరిగినటువంటి బీసీ మేధావుల సదస్సు ఏకగ్రీవంగా మేమందరం కోరుతున్నది రాష్ట్ర ప్రభుత్వం నుండి చిత్తశుద్ధి, రాష్ట్ర ప్రభుత్వం నుండి అంకితభావం. చెప్పిన మాటే మేము ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నది. మీరు మాకు సామాజిక న్యాయం పట్ల గొప్ప ఒరవడి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అంటే సంక్షేమ రాజ్యం నిర్మాణం చేయడమే మా ఉద్దేశం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఎన్నోసార్లు చెప్పుకున్నారు. రాహుల్ గాంధీ గారు అయితే భారత రాజ్యాంగాన్ని పట్టుకునే తిరుగుతున్నారు. మీరు లోకసభలో లేదా ఎక్కడ ఎన్నికలు జరిగినా మీరేం చెప్తా ఉన్నారు? తెలంగాణ ఇవాళ దేశానికి రోల్ మోడల్, మేము అక్కడ కులగణన చేసినామని చెప్పి శ్రీ రాహుల్ గాంధీ గారు చెప్పుకుంటున్నారు. నిజంగా రోల్ మోడల్ అని చెప్పి మేము రాహుల్ గాంధీ గారిని ప్రశ్నిస్తున్నాం. మీరు 40 లక్షల జనాభాను గయాబ్ చేసి మేము విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఎట్లా బతుకుతున్నామో మా లెక్కలు మీరు చక్కగా చేయకుండా, మాకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకునే ప్రయత్నం చేయకుండా, దీని తరఫున ఎవరైనా మాట్లాడితే విపక్షాలను మీరు అటాక్ చేసుకోండి, మాకు సంబంధం లేదు. దాడికి ప్రతిదాడి చేసుకోండి, మాకు సంబంధం లేదు. కానీ బీసీ సమాజానికి మీరు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. బీసీ సమాజానికి మీరు 20,000 కోట్లు ఇస్తామని చెప్పారు. బీసీ సమాజానికి ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఇస్తామని చెప్పారు. మేము అవి ఇవ్వండి అని చెప్తా ఉన్నాం. అంతకు మించి మాకు మీ రాజకీయాలతో పని లేదు. ఇవాళ గడిచిన 5-6 నెలలుగా ఒక్క రోజు కూడా విశ్రాంతి లేకుండా బీసీ సంఘాలు, బీసీ మేధావులు, శ్రీ కృష్ణయ్య గారు, చాలా మంది పెద్దలందరం కూడా దీని మీద మాట్లాడుతూ ఉంటే రోజుకొక మాట చెప్పి ఎట్లా తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దీన్ని నెరవేర్చే దిశగా పోవడం లేదు.